పర్యావరణ పరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాలని తెలిపారు. కొల్లేరుపై కోర్టు తీర్పులు, నిబంధనలు, కేంద్ర సంస్థల ఆదేశాలు, స్థానిక పరిస్థితులు, పర్యావరణ కాంటూరు అంశాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కొల్లేరు పరిధిలో ఉన్న 3 లక్షల మంది ప్రజలు కాంటూరు పరిధి అంశంతో చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. కొల్లేరు కాలుష్య కాసారం కాకుండా సరస్సుల్లోకి వెళుతున్న డ్రైన్ వాటర్ ట్రీట్మెంట్ జరగాలని అన్నారు. కొల్లేరు నుంచి నీటిని సముద్రంలోకి తీసుకువెళ్లే ఉప్పుటేరు ఆక్రమణలను తొలగించాలన్నారు. కొల్లేరు పరిధిలో 20,000 ఎకరాల జిరాయితీ డి పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. కాంటూరు సమస్య ఉన్నందున ముందుగా వీరికి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సిఈసి సుప్రీంకోర్టు ముందు ఉంచి వారిని ఒప్పించాలని తెలిపారు. పక్షులు, పర్యావరణంతో పాటు ప్రజలకు కూడా న్యాయం జరిగేలా కార్యాచరణ ప్రారంభించాలన్నారు. రాష్ట్రంలో గతేడాది 29% వరకు గ్రీన్ కవర్ అయిందని, ఈ ఏడాదికి 30.5% పెరిగిందని వెల్లడించారు. ఉద్యానవనాల సాగు, అటవీ ప్రాంతంలో సహా రాష్ట్రంలో పచ్చదనం 2033 నాటికి 37%కి, 2047కి 50%కి చేరుకునేలా కార్యాచరణ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఈ నెల 5న 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలని ఆదేశించారు. విద్యా సంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా టీ గార్డులతో ప్లాంటేషన్ చేయాలని తెలిపారు.